సరే, ప్రోటీన్ని మన గోడతో కంపేర్ చేస్తే వాల్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. సేమ్ ప్రోటీన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అమైనో యాసిడ్ లైక్ బ్రిక్స్. బ్రిక్ మధ్యలో ఉండే బాండ్ ఏంటి? సిమెంట్ బాండ్. సేమ్ రెండు అమైనో ఆమ్లాల మధ్య ఉండే బాండ్ పెప్టైడ్. అంటే అనేక అమైనో ఆమ్లాలు కలిసి పాలీపెప్టైడ్ ఫామ్ అవుతుంది. పాలీపెప్టైడ్ అనేక పాలీపెప్టైడ్ కలిసి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. క్లియరా? ప్రోటీన్ల తయారీ ఎక్కడ జరుగుతుంది? రైబోజోమ్ అని చెప్పలే, అందుకే దాన్ని ఏమన్నాం? ఫ్యాక్టరీస్. ప్రోటీన్ ఫ్యాక్టరీ, ప్రోటీన్ల కర్మాగారాలు. ఏదైనా ప్రొడక్ట్ తయారైతే అది ఆ ఫ్యాక్టరీ పిలుస్తుంటాం, అంతే కదా. ఆర్ఎన్ఏ అంటే ఏంటండి? రైబోన్యూక్లియిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏలో 3 ఆర్ఎన్ఏలు ఉంటాయి. ఎం అంటే ఏంటండి? మెసెంజర్. టీ అంటే? ఆర్ అంటే రైబోజోమల్. ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి కావలసినటువంటి రా మెటీరియల్ ఇచ్చేటువంటిది ఎవరు? ట్రాన్స్ఫర్. ఆమె ప్రొవైడ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. దానికి కావాల్సిన ఫార్ములా ఎవరి దగ్గర ఉంటుంది? మెసేజ్. మెసేజ్ ఉంది. అయితే దానికి ఏ కంపెనీలు తయారు చేస్తారు? ఏ ప్లేస్, దానికి ప్లేస్ కావాలి తయారు చేయడానికి. ఆర్ అంటే రైబోజోమ్. ఇది రైబోజోమ్ ప్రొవైడ్ చేస్తుంది. రైబోజోమ్స్ ఉంటాయి ఇలా, దీని ఉపరితలం పైన ప్రోటీన్ తయారవుతుంటాయి. ఎలా తయారు చేయాలి అనే ఇన్ఫర్మేషన్ దీని దగ్గర ఉంటుంది. 3 సరుకు ఇవ్వాలి కదా, ఇది ఇస్తుంది. ఆ 3 సరుకులు ఏమన్నా మనం? అమైనో ఆమ్లాలు కదా, రా మెటీరియల్. ఇదేమో మెసేజ్ ఉంటుంది, హౌ టు సింథసైజ్ ప్రోటీన్స్ దట్ హ్యావ్ మెసేజ్. సరే, అమైనో ఆమ్లాలు 2 రకాలు, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్. అంటే ఆవశ్యక, అనావశ్యక. ఆవశ్యక అంటే ఏంటి? మనకు అవసరం, మన బాడీలో తయారుగా. అంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటే మనం తయారు చేసుకోలేము, ఆహారం తీసుకోవాలి కూడా, పైకి ఇంకోటి మంచివి కూడా అవి. అనావశ్యక, అవసరం లేవు, బాడీలు తయారవుతాయి అవి అనావశ్యక. సో ఆవశ్యక అమైనో ఆమ్లాలు 9 ఉంటాయి, అనావశ్యక 12 దాకా ఉంటాయి. మొత్తం 21 అవసరం అవుతాయి మనకి. అవేంటంటే లైసిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ట్రిప్టోఫాన్, వాలిన్, ఇవన్నీ ప్రోలిన్, ఇవన్నీ కూడా. అలా కాకుండా అనావశ్యక ఆమ్లాలు 12 ఉంటాయి సార్. అవి గ్లూటామిక్ యాసిడ్, గ్లూటానిన్, ఆస్పార్టిక్ యాసిడ్, అలాగే ఆర్జినిన్, ఇలా ఉంటాయి కొన్నమాట. అవి అనావశ్యక. అంటే ప్రోటీన్ల తయారీకి కావాల్సినవి అమైనో ఆమ్లాలు కదా, అమైనో యాసిడ్స్. ఎన్ని ఉంటాయి? 2 రకాలు కదా అమైనో. మొదటిది ఏంటిది? ఆవశ్యక, ఎసెన్షియల్. ఎసెన్షియల్ అవసరం, తెలియవాడు, అంతే కదా. అనావశ్యక అంటే అన్నెసరీ, మనం తయారైపోతుంది, నో నీడ్ టు రెడీ. అలాగే ఆవశ్యక 9 ఉంటాయి, అనావశ్యక 12 ఉంటాయి. క్లియర్? ఏ ప్రోటీను ఏ ప్రదేశంలో ఉంటాయి? బ్లడ్ రెడ్గా ఉంటుంది కదా, రక్తం. ఎందుకని? అది ఒక ప్రోటీన్. క్లియరా? ఎవరైనా లోపలికి వచ్చేయండి, ప్లేస్ ఇబ్బంది పడితే ముందుకు వచ్చేయండి, ప్లేస్ ఉంది కదా ఇక్కడ, లోపలికి చేరేసుకోవచ్చు, అలా ముందు వేసుకోవచ్చు. రైట్. బ్లడ్లో ఉండే ప్రోటీన్ ఏంటది? హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అది ఒక ప్రోటీన్. మనం కోసుకున్న తర్వాత బయటకు వస్తుంది బ్లడ్, అది గడ్డ కట్టదా? ఆ గడ్డ కట్టిన బ్లడ్లో ఉండే ప్రోటీన్ ఏంటి అంటాడు ఒకసారి? ఫైబ్రిన్. ఫైబ్రిన్. హెయిర్ కానీ, స్కిన్ కానీ, నెయిల్స్ కానీ, దీంట్లో ఉండేది ఏంటి? కెరాటిన్. కెరాటిన్ అంటారు. క్లియరా? అట్లా చెప్పచ్చు. ఓకే, కావాలంటే వెనక్కి 2-3 చైర్లు వేసుకోండి, హైట్ వస్తుంది కదా, చూపిస్తుంది మనకి. బ్యాక్ వాళ్ళు, వెనక వాళ్ళకి సరిగ్గా కనిపించకపోతే 2-3 చైర్లు వేసుకుని అంటున్నా, అలాగే చైర్స్ ఉన్నాయి కదా. రైట్. ఓకేనా? నెక్స్ట్ అండి. సో హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, స్కిన్ కానీ ఉండే ప్రోటీన్ ఏంటి? కెరాటిన్. ఏంటది? కెరాటిన్ అంటారు దాన్ని. క్లియర్? అది ఇంపార్టెంట్ అండి. అలాగే స్టడీ ఆఫ్ బోన్స్ ఏమన్నారు? ఎస్, సగంజాలు టిక్ పెట్టేయచ్చు. ఆస్టియాలజీ కదా, కాబట్టి బోన్లో ఉండేటువంటి, అంటే హార్డ్ బోన్ ఉన్నటువంటిది ఆస్టిన్. సాఫ్ట్ బోన్స్ ఉంటాయి కదా, మెత్తగా ఉంటాయి బోన్స్, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇందులో ఉండేది కాండ్రిన్. లిగమెంట్, టెండాన్ తెలుసా? లిగమెంట్ అంటే ఏం లేదండి,
ఇప్పుడు మన ఇలా బోన్స్ ఉంటాయి కదా, ఇలా కింద ఇలా బోన్స్ ఉంటే జాయింట్ ఉండాలి, 2 బోన్స్ విడిపోకుండా, దీని లెగమెంట్ అంటారు. మరి పక్కన ఫ్లెష్ ఉంటుంది కదా, ఇది స్కిన్ ఉందా, లోపల బోన్ ఉంటుంది కదా, ఇది విడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ మజిల్కి దీని కనెక్షన్ ఉండాలి, దీన్ని టెండాన్ అంటారు. టెండాన్, దీని లెగమెంట్ అంటారు. క్లియరా? ఆ లెగమెంటు టెండాన్ అవే అక్కడ ఉంటాయి. లెగమెంట్ టెండన్ వాటిలో ఉండే ప్రోటీన్స్ ఏంటంటే కొల్లాజన్. కొల్లాజన్ మన బాడీలో ఎక్కువగా ఉండే ప్రోటీన్ అదేనండి. ఎందుకంటే బోన్స్ ఎక్కువ ఉంటే అవే ఎక్కువ ఉంటాయి కదా, 40% అవే ఉంటాయి. మన బాడీలో మొత్తం శరీరం 40% మజిల్స్ బోన్సే ఉంటాయండి కదా. కాబట్టి ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే కొల్లాజన్. ఏంటది? కొల్లాజన్. ఓకే. అలాగే వీట్, గోధుమలు ఉంటాయి, దాంట్లో ఉండేటువంటిది హిస్టిడిన్. జలగ బ్లడ్, అది యానిమల్స్కి సంబంధం లేదు, మన బాడీ వరకు చూసుకుంటాం అంతే, బాడీ వరకు. స్టడీ ఆఫ్ మజిల్ ఏమంటారు అంటే కొన్ని యాక్చువల్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. హాస్పిటల్కి వెళ్తే డిపార్ట్మెంట్స్ కనపడవా? కల్ డాక్టర్ ఉంటాడు, అతనేమంటారు? ఆఫ్థమాలజిస్ట్ అంటారు. స్కిన్ డాక్టర్ ఉంటాడు, డెర్మటాలజీ. టీత్ ఉంటారు, డెంటిస్ట్, డెంటాలజిస్ట్. ఈఎన్టీ విన్నారా? ఇయర్, చెవి, ముక్కు, గొంతు. ఇయర్, నోస్. ఇయర్ అంటే బొట్టో, రైనో, లారింగో. రైనో అంటే నోస్. అందుకే మీరు ఎప్పుడైనా డ్రాప్స్ కొన్నా, టాబ్లెట్స్ కొన్నా అలా వస్తాయి. కోల్డ్ కాజింగ్ వైరస్, రైనో వైరస్, రైనోసిరస్ అట్లా. ఇప్పుడు వర్డ్ ఎందుకు చెప్పారంటే ఆ ప్రిఫిక్స్, ఆ వర్డ్ తెలుసుకుని కొద్ది ఈజీ అవుతాయి అనమాట నాకు కొద్ది అవసరం. డైట్ అంటాం కదా, డైట్ ఫుడ్. స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటారు? డైటెటిక్స్ లేదా ట్రోపాలజీ. ట్రోఫ్ అంటే పోషణ అండి ఇంగ్లీష్లో. స్టడీ ఆఫ్ న్యూట్రిషన్, పోషణ అధ్యయనం, ట్రోఫాలజీ లేదా డైటెటిక్స్ అని ఏమంటాం? డైటెటిక్స్ అంటాం. డైట్ కదా, డైట్ షుడ్ బి మెయింటైన్ అంటాం కదా జనరల్గా అలా. సరే, మరొక్క మాట. డిపార్ట్మెంట్స్లో స్టడీ ఆఫ్ మజిల్ ఏమన్నామా? మయాలజీ, సార్కాలజీ. మజిల్కి వచ్చే క్యాన్సర్ని సార్కోమా అంటారు, అందుకే సార్కోలజీ లేదా మయాలజీ. మయాలజీ కాబట్టి ఆ ప్రోటీన్ పేరు కూడా మయోసిన్. మయోసిన్, మయాలజీ. సార్కాలజీ అంటాం, అందుకే మజిల్కి వచ్చే క్యాన్సర్ని సార్కోమా అంటారు. అదే క్యాన్సర్ అంటారు కదా, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, దానికి పేరు ఉంటుంది, మనం వాడుతూ ఉంటాయి, ఇంకే లేదు. సరేనండి, అది మజిల్లో ఉండే ప్రోటీన్ మయోసిన్ అంటాం సార్. అట్లా ఇవన్నీ చెప్పొచ్చు మనం. తర్వాత ప్రోటీన్ల తర్వాత ఫ్యాట్స్, కొవ్వు కదా, లిపిడ్స్ అనొచ్చు. ఫ్యాట్స్ యూజ్ ఏంటి? ఎస్, మీకు చెప్పాను 1 గ్రాము ఫ్యాట్ నుంచి 9.3 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుందని. దాన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ల కంటే ఫ్యాట్స్కి ఎక్కువగా ఎనర్జీ వస్తుంది. ఈ ఫ్యాట్స్ యూజ్ ఏంటి? ఎస్, ఒకటి ఉపవాసం ఉన్నప్పుడు, నిరాహార దీక్ష చేసినప్పుడు ఎనర్జీని ఇస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం కేసీఆర్ గారు 9 days దీక్ష చేశారు, చనిపోయారా? మిగిలిందిగా ముక్కు. ఎలా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏంటి? ఎనర్జీ స్టోరేజ్, శక్తి నిల్వకాలు, శక్తి జనకాలు అంటాం, ఎనర్జీ ప్రొడ్యూసర్ అంటాం దాన్ని. తర్వాత ఉపవాసం ఉంటాం, అప్పుడు కూడా తినం మనం, బట్ వీ కెన్ సర్వైవ్. హౌ? ఎనర్జీ ప్రొడ్యూసర్. అంటే భవిష్యత్తు కోసం అదే శక్తి నిల్వ చేస్తే ఇస్తాయి. అలాగే ఆ ఫ్యాట్ ఎప్పుడు కూడా స్కిన్ కింద ఉంటుందండి, ఎడిపోజ్ టిష్యూ అంటాం దాన్ని. క్రొవ్వు నిల్వ ఉండే ఆ కణజాలాన్ని ఎడిపోజ్ కణజాలము, ఎడిపోజ్ టిష్యూ అంటారు. అందుకే అందులో సెల్స్ని ఎడిపోసైట్స్ అంటారు. ఎడిపోసైట్స్, ఎడిపోజ్ కణాలు. అలాగే మన బాడీ టెంపరేచర్ని బయటకు పోకుండా కాపాడుతుంది కదా. కొంతమంది కొవ్వు గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, దట్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా వింటర్లో కూడా ఫ్రీగా పడుకుంటారు, అంటే చలి పుట్టదు ఆడికి, కొవ్వు లోపల. అంటే ఈ స్కిన్ కింద కొవ్వు ఎక్కువగా ఉంటే చలి పుట్టదండి. ఇప్పుడు అంతే. లైక్ ఎగ్జాంపుల్, ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి, నీటిలో ఉంటాయి యానిమల్స్, బ్లూ వేలు, ఫిషర్, షార్క్ అని. దాని కింద బ్లబ్బర్ ఉంటుంది, థిక్ ఫ్యాట్ లేయర్ అనమాట, బాగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.
అదేంటి ఆ చుట్టూ కోల్డ్ అట్మాస్ఫియర్ కదా, అయినా వాటికి చలిపట్టుకుని ఏం చేస్తుంది, లోపల టెంపరేచర్ బయటకు పోకుండా ఆ ఫ్యాట్ కాపాడు కదా, ఆ ఫ్యాట్ కోసం దాన్ని చంపేస్తుంటాం మనం కాస్మెటిక్స్ కోసం అలా చాలా.